హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఈరోజు కూడా మనం ఒక డైరెక్ట్ క్లాస్ తీసుకున్నాం. అంటే హైదరాబాద్ నుంచి ఒక అతను మన దగ్గరికి వచ్చి డైరెక్ట్గా క్లాస్ తీసుకున్నాడు. ఇప్పుడు కోవిడ్ తగ్గిన దానివల్ల చాలామంది మన దగ్గరికి బుకింగ్స్ చేసుకున్నారు, డైరెక్ట్గా వచ్చి క్లాసెస్ తీసుకుంటున్నారు, ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఎలా కన్వీనియన్సో వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు క్లాస్ తీసుకుంటున్నారు. అయితే విత్ ప్రియర్ ఇంటిమేషను, ఎందుకంటే దానికి మేము టైం కావాలి. ఆ టైం అన్నీ మేము సెట్ చేసుకొని వాళ్ళకి మనం అపాయింట్మెంట్ ఇస్తున్నాం, క్లాస్ తీస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా అంత దూరం నుంచి వస్తున్నారు, మనం కూడా కరెక్ట్గా ఇక్కడ అన్నీ మేము సెట్ చేసుకొని 1 డే క్లాస్ తీస్తున్నాను. చక్కగా మార్నింగ్ నుంచి నైట్ దాకా రూమ్లో ఇక బ్రహ్మాండంగా, అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా 1-to-1 ఇంటరాక్షను, అంత నీట్గా అసలు వాళ్ళ డౌట్స్ అన్నీ పిన్ పాయింట్గా మనం క్లియర్ చేస్తున్నాం. ఇంకా సర్వీస్ కూడా మీ అందరికీ తెలుసు, మనం బాగా సర్వీస్ ఇస్తామని. మన దగ్గర ట్రైనింగ్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి తెలుసు, ఎందుకంటే మనం ఎప్పుడు రెస్పాన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది మన మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి. ఎందుకంటే చాలా డిసిప్లైన్, మన సిస్టమే వచ్చి ఒక డిసిప్లైన్ ట్రేడింగు, మీకు అందరికీ తెలుసు. మనం ఇప్పుడు చాలామంది కోవిడ్ తగ్గిన దానివల్ల నన్ను క్లాసెస్ పెట్టండి అడుగుతున్నారు. బట్ ఇప్పుడు క్లాసెస్ పెట్టడానికి నాకు ఏంటంటే రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళు కొంతమంది ఫుల్గా రావాలంటే ఇక టఫ్గా చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను. బట్ అట్ ప్రజెంట్ వచ్చి సిచ్యువేషన్ వచ్చి ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నాం, డైరెక్ట్ క్లాసెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మొన్న కూడా అనంతపూర్ నుంచి ఒక అతను వచ్చాడు. ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ నుంచి ఇంకొక అతను మంచి, అసలు ఎలా చెప్పాలంటే రియలీ అతను అంత ప్యాషన్ అనమాట నా దగ్గర నేర్చుకోవాలని. నాకు కూడా చాలా అంత హ్యాపీగా ఉంది. ఇంకోటి, అతను నేను ఇచ్చిన స్టాక్స్ అన్నీ ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్ స్టాక్స్ కూడా అతను నాకు డైరెక్ట్గా అతని పోర్ట్ఫోలియోనే చూపించాడు. ఒక్కొక్కటి 40%, 50% రిటర్న్స్ తీశాడు. నేనే ఆశ్చర్యపోయాను. అంటే ఎలా చెప్పాలంటే మనం ఇచ్చిన స్టాక్స్ ఇంత వీళ్ళు అంటే పర్ఫెక్ట్గా అక్కడ ఎంట్రీ తీసుకొని చక్కగా ఉన్నారు. రియల్గా చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ వేసింది. ఎందుకంటే నేను అంత కష్టపడి అనలైజ్ చేసి ఇస్తున్నాను, ఇచ్చి దాన్ని ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్ కూడా చాలా చక్కగా అతను అసలు పోర్ట్ఫోలియో నాకు క్లియర్గా చూపించాడు. అంత బ్రహ్మాండంగా యానింగ్ చేస్తున్నాడు. అది కాకుండా ఇక అతను డైరెక్ట్గా నా దగ్గర మన బ్యాంక్ నిఫ్టీ టాప్ అండ్ బాటమ్, మీకు అందరికీ తెలిసిందే బ్యాంక్ నిఫ్టీ ఇట్స్ అ లైఫ్ టైం ఫార్ములా. అసలు ఎలా చెప్పాలి, అసలు ఒక బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్ అండి, నో ఇండికేటర్స్, అలా డిజైన్ చేసి పెట్టేశాం లైఫ్ టైం. అసలు అసలు ఇండికేటర్స్ వాడాల్సిన పని లేదు. చక్కగా ఫార్ములాని యూజ్ చేసి బ్రహ్మాండంగా, అంటే ఎలా చెప్పాలంటే గత 23 నెలల నుంచి 4 నెలలు మాత్రమే మైనస్లో ఉంది. చూడండి, 19 మంత్స్ ప్రాఫిట్లో ఉంది. చూడండి, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మనం ప్రాఫిట్ చూసుకోవచ్చు. నేను ఎందుకంటే ఎవ్రీ 6 మంత్స్ అంటాను, మంత్ ఆన్ మంత్ ప్రాఫిట్ వస్తుంది, కంటిన్యూగా 3 మంత్స్ ప్రాఫిట్ వస్తుంది, 1 మంత్ మైనస్ వస్తుంది. మైనస్ కాదు, అది ఒక చిన్న డ్రాప్, మైనస్ కూడా పెద్దగా రాదు, ఒక చిన్న మైనస్. ఆ తర్వాత అందుకనే 6 మంత్స్లో మంచి ప్రాఫిట్. చూడండి, లాస్ట్ 3 మంత్స్ నిఫ్టీలో కంప్లీట్ ప్రాఫిట్సే, బ్యాంక్ నిఫ్టీలో అసలు అంత చక్కగా ప్రాఫిట్ పర్ఫార్మెన్సు. ఇంకా లాస్ట్ 23 మంత్స్ అయితే ఇక 19 మంత్స్ కంప్లీట్ ప్రాఫిట్, ఓన్లీ 4 మంత్స్ మాత్రమే నెగిటివ్. అంత చూడండి, ఒక స్ట్రాటజీ అలా ప్రాఫిట్లో రన్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఈ 23 నెలలు ఎన్ని ట్రేడింగ్ డేస్ జరిగింది, ఎన్ని సిచ్యువేషన్స్ జరిగింది, మార్కెట్ క్రాష్ అయింది, మళ్ళీ అక్కడి నుంచి పైకి లేచింది, అన్ని సిచ్యువేషన్స్లో ఓవర్కమ్ చేసి అక్కడ ప్రాఫిట్ నిలబడింది. ఇకపోతే బాటమ్స్ స్టాక్స్, బ్రహ్మాండంగా స్టాక్స్ తీసుకుంటే ఒక 20 డేస్లో వెళ్ళిపోతుందండి. ఇక అసలు దాని గురించి ఆలోచనే లేదు. చక్కగా క్యాష్ మార్కెట్లో కొనిపెట్టి కామ్గా కూర్చుంటే చాలు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే ఉంటే చాలు, అదే ఒక 20 రోజుల్లో అలా పెరిగిపోతుంది. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి స్టాక్ మార్కెట్లో.
ఈ 2 స్ట్రాటజీ అంత ఇంపార్టెంట్ స్ట్రాటజీ మేము ఇస్తున్నాను. అందుకనే చాలామంది మన దగ్గరికి వచ్చి నేర్చుకుంటున్నారు. నాకు ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే మనం ఇచ్చే ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్స్లో, సార్ ఇవన్నీ వచ్చి చాలా స్టాక్స్ వెళ్ళిపోయింది, ఇప్పుడు కొనొచ్చా ఈ టైంలో ఐలో అని అంటారు. ఐలో కొనకూడదు. ఎక్కడ ఎంట్రీయో అక్కడే కొనాలి. ఈ స్టాక్స్ అన్నీ మనం ఇచ్చేది కూడా. ఇవన్నీ నేను చాలా ఫ్రీ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాను. సుమన్ టీవీలో కూడా చాలా స్క్రిప్ట్స్ ఇచ్చాను. అన్ని స్క్రిప్ట్స్ వెళ్ళిపోయింది చూడండి, ప్రతి స్టాక్. మొన్న కూడా ఎల్ఎన్టీ 1500లో బై ఇచ్చాను, ఈరోజు 1600 సంథింగ్ ఉంది. ఈక్విటాస్ 90 రూపీస్లో ఇచ్చాను, 140 రూపీస్లో ఉంది, 138 వెళ్ళింది హై. ఇంకా ఎన్ని స్టాక్స్ ఇచ్చున్నాను నేను సుమన్ టీవీలో. ఎందుకంటే మన ఛానల్లో నేను, ఎందుకంటే మీరు అడగచ్చు, సార్ మన ఛానల్ ఉంది కదా, మన ఛానల్లో ఇవ్వకుండా ఎందుకు సుమన్ టీవీలో ఇస్తున్నాను? ఎందుకంటే సుమన్ టీవీలో ఇస్తున్నాను, ప్రతి ఒక్కరికి అది వెళ్ళి చేరుతుంది. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడాలనే నేను ఇస్తున్నాను. మనం ఒక్కరమే తింటే కాదు, 10 మంది తినాలి, 10 మంది కూడా ఆ స్టాక్స్ని కొని ప్రాఫిట్ చేయాలనే చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది స్మాల్ ట్రేడర్స్, స్మాల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళందరి కోసమే నేను ఎప్పుడు ఈ స్టాక్స్ ఇవన్నీ నేను ఇస్తున్నాను. అది చాలామంది గ్రహించారో లేదో నాకు తెలీదు. అంటే చాలామంది పెద్ద పెద్ద హెచ్ఎన్ఐస్ కూడా మనది ఫాలో అయ్యి చేసుకుంటున్నారు. అంటే నేను వాళ్ళని ఫోకస్ చేయట్లేదు. ముఖ్యంగా నేను వచ్చి స్మాల్ ఇన్వెస్టర్స్, వాళ్ళు ఏదో ఒక 50,000 1,00,000 పెట్టుబడి పెట్టుకొని, సార్ మేము ఏదో స్టాక్స్ కొనుక్కోవాలంటారు. అందుకని ఆ స్టాక్స్ వాళ్ళు చేసుకుంటారు, కొనుక్కుంటారు. వాళ్ళ కోసమే మ్యాక్సిమం నేను ఇచ్చేది ప్రతి స్టాక్స్ కూడా. ఎందుకంటే నాకు చాలామంది కాల్స్ చేస్తారు, ఈ స్టాక్స్లో పెట్టచ్చా, ఈ స్టాక్స్లో నేను చెప్తాను. అందుకనే నేను స్టాక్స్ ఇస్తాను. చాలా మనం ఇచ్చే స్క్రిప్ట్స్ కూడా అంత ఎక్సలెంట్గా ఉంటుంది. ఇకపోతే నేను ఆల్రెడీ నిఫ్టీ చెప్పాను, చాలామంది నిఫ్టీ అడిగారు. నిఫ్టీ చూడండి ఎంత నేను కాన్ఫిడెంట్గా చెప్పాను. నిఫ్టీ స్ట్రాంగ్గా ఉంది, బుల్లిష్లో ఉంది. నెక్స్ట్ 1 ఇయర్ కూడా బుల్లిషే. ఎందుకంటే ఇక్కడి నుంచి నేనే ఎదురు చూశాను, ఏదైనా 15% కరెక్షన్ వస్తే ఇట్స్ అ లాస్ట్ కరెక్షన్ అని చెప్పాను. ఎందుకంటే అదే లాస్ట్ బాటమ్ అవుతుంది. అక్కడి నుంచి ఇక పెద్ద ర్యాలీ ఉంటుందని నేను అనుకున్నాను. ఆ కరెక్షనే రాలేదు, అలా వెళ్తుంది ఇంకా స్ట్రాంగ్ నిఫ్టీ. ఇట్స్ బుల్లిష్ నెక్స్ట్. ఎందుకంటే అది 17,000 చూడండి. అసలు కరెక్షన్ ఏదైనా వస్తే మనకి లక్ అనమాట. ఒక 10 to 15% కరెక్షన్ వస్తే ఇట్స్ అ వెరీ లక్. అంటే ఆ కరెక్షన్ రావట్లేదు, ఓన్లీ 200 పాయింట్స్ అలా దిగుతుంది చూడండి. గత 1 మంత్ నుంచి నిఫ్టీ అక్కడే ఉంది, బుల్లిష్లో ఉంది. బుల్లిష్లో ఉండేదానివల్ల ఆ మార్కెట్ వచ్చి దిగనీయట్లేదు, అలా పైకి వెళ్తూనే ఉంది. ఎంతమంది చూస్తున్నారో మనకేం తెలియదు. బట్ ఇంకోటి, మనం స్టాక్స్ అన్నీ చాలామంది నాకు రెస్పాండ్ చేస్తున్నారు. మీ ఇచ్చిన ఇయర్లీ స్టాక్స్ ఎంట్రీ అయితే మంచి రిటర్న్స్ ఇచ్చింది సార్, చాలా హ్యాపీగా ఉన్నాం అని. ఇకపోతే మన దగ్గర క్లాసెస్ తీసుకున్న వాళ్ళు గత చాలామంది మన స్టూడెంట్స్ అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారంటే అంత హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అంటున్నాను, మన స్ట్రాటజీస్ వచ్చి దాని పవర్ అలాంటిది ఎందుకంటే అది ఇక డబ్బులు అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది, ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. వీళ్ళకి చేయడానికి డబ్బులు చాలదే కానీ ఇక అలా వస్తూనే ఉంటుంది. అంత ఒక పాడిగుండలాగా మన స్ట్రాటజీస్ మనం డిజైన్ చేసి పెట్టాము. ఇవన్నీ మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా 2022లో కూడా మంచి స్టాక్స్ ఇవ్వబోతాను. ఇంకా ఈ ఇయర్లో కూడా ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి నేను ఇవ్వాల్సింది. చాలా స్టాక్స్ ఉన్నాయి, ఇస్తాను కూడా. ఇప్పుడు చాలామంది డైరెక్ట్గా వస్తున్నారు నా దగ్గర క్లాస్ నేర్చుకోవడానికి. ఎవరెవరంతా ఇంట్రెస్ట్ ఉందో డైరెక్ట్గా నేర్చుకోవడానికి విత్ ప్రియర్ అపాయింట్మెంట్ తీసుకొని క్లియర్గా మీరు అన్నీ సెట్టింగ్ చేసుకొని దయచేసి మీరు అలా చేసుకోండి. ఎందుకంటే కంగారుగా రాబాకండి. ఒక పేమెంట్ చేసిన తర్వాత కూడా ఒక 4 days 5 days క్లియర్గా అన్నీ చూసుకొని సర్దుకొని క్లియర్గా రండి. ఎందుకంటే అంటున్నాను, ఏం హరియప్ లేదు. ఎందుకంటే వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మేము డేట్ ఫిక్స్ చేయాలి, సెట్టింగ్ చేయాలి. చాలామందికి నేను క్లాసెస్ తీసుకుంటున్నాను, డైరెక్ట్గా వచ్చి అందరు నా దగ్గర క్లాసెస్ తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు కూడా
మన హైదరాబాద్ నుంచి మిస్టర్ రవికాంత్ గారు క్లాస్ తీసుకున్నారు. వచ్చి బ్రహ్మాండంగా అంత క్లాస్ కూడా అతను పిన్ పాయింట్గా నేర్చుకున్నాడు. ఫస్ట్ కొద్దిగా స్ట్రగుల్ అయ్యాడు. ఎవరికైనా అలాగే ఉంటుంది కదా, కొద్దిగా భయంగా ఉంటుంది క్లాస్కి వచ్చేటప్పుడు నేర్చుకోవాలని. క్లాస్ అయిన తర్వాత అతని మైండ్ క్లియర్ అయిపోయి అసలు అంత హ్యాపీగా వెళ్ళాడు. అదే నాకు కావాలి. ఇక అది నేను ప్లే చేస్తాను. మిస్టర్ రవికాంత్ హైదరాబాద్ నుంచి వచ్చారు, అది ప్లే చేస్తాను, అది మీరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. సార్ రవికాంత్ గారు, ఈరోజు మీ క్లాస్ తీసుకున్నాను. మీరు మమ్మల్ని ఫాలో అయ్యి దగ్గర ఒక 1 వీక్ అయిందా మనం? అవును సార్, క్లాసెస్ వద్దాం అనుకోవడం మాత్రం ఒక 3 మంత్స్ నుండి నేను ఆలోచిస్తున్నాను. ఓకే. బట్ టైం కొద్దిగా కుదరకపోవడం వల్ల అండ్ డ్యూ టు కోవిడ్ అండ్ అదర్ రీజన్స్ రాగలేకపోయాను. మీరు హైదరాబాద్లో పెట్టినప్పుడు కూడా ఒకసారి కాల్ చేశాను మీకు. సార్ ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు, అది ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు సార్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్, రవికాంత్ నా పేరు. ఓకే. సో ఇనిషియలీ నేను హైదరాబాద్లో మీ క్లాస్ ఒకటి మిస్ అయ్యాను. ఓకే. నోవటెల్లో పెట్టా, ఐటీసీలో. ఐటీసీలో. సో దాని తర్వాత అప్పటి నుండి ఇంకా నేను కంటిన్యూగా మీ యూట్యూబ్ ఛానల్స్ అవి ఫాలో అవుతూ ఉన్నాను. మీరు ఇచ్చిన స్టాక్స్ పైన కొద్దిగా మినిమం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ సక్సెస్లోనే ఉన్నాయి అన్ని స్టాక్స్. ఇప్పటి వరకు అయితే ఏది నెగిటివ్లో రాలేదు. సో దానివల్ల నేను ఇన్స్పైర్ అయ్యి మీ దగ్గర అట్లీస్ట్ క్లాసెస్ ఒకటి అటెండ్ అయ్యి దాన్ని ముందుకు తీసుకొని వెళ్దామనే ఉద్దేశంతో వచ్చాను సార్. వచ్చిన తర్వాత ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీ ఒకటి ఆప్షన్స్ అండ్ బాటమ్ అండ్ టాప్ స్ట్రాటజీస్ ఏదైతే చెప్పారో అది బ్యాక్ టెస్ట్ కూడా చేసాం ఫిజికలీ. ప్రాక్టికల్గా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇంకా నా పైన ఉంది అది, నేను ఎంత దాన్ని ప్రాక్టీస్ చేస్తాను, ఎంత ముందుకు తీసుకొని వెళ్తాను అనేది. అంతవరకు అయితే ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్ స్ట్రాటజీస్ బోత్ ఆఫ్ దెమ్ అని చెప్పగలుగుతాను సార్. ఓకే, సరే సార్. ఇప్పుడు మీరు మమ్మల్ని ఫైన్ చేసి వచ్చారు, ఎంత దూరం మీరు ట్రావెల్ చేసి వచ్చారు ఈ కోవిడ్ పీరియడ్లో కూడా. అంటే ఒక ప్యాషన్ మీకు ఉంది మార్కెట్లో యాడ్ చేయాలని. ఇప్పుడు మార్నింగ్ శ్రీనివాసులు గారు తీసుకున్నారు క్లాసు. ఆ క్లాస్ ఎలా ఉంది? ఆ క్లాస్లో మీకు ఒక ఎర్నింగ్స్ మంత్లీ ఒక ఎర్నింగ్స్ చేయగలము, ఒక ఎవ్రీ 6 మంత్స్కి ఒక ఎర్నింగ్స్ వస్తుంది అనేది ఒక కాన్ఫిడెన్స్ ఎలా మీకు పెరిగింది, దాని గురించి కొంచెం చెప్పండి సార్. శ్రీనివాస్ గారు క్లాస్ తీసుకున్న దాంట్లో బేసిక్లీ హౌ ఏ ట్రేడర్ బిహేవ్స్ అనేది నుండి స్టార్ట్ చేశారు సార్ ఆయన. నాట్ ఓన్లీ స్ట్రాటజీ బట్ సైకాలజీ 4-5 పాయింట్స్ అన్నీ కవర్ చేసుకుంటూ లాస్ట్లో బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ ఏదైతే చెప్పాడో దాంట్లో 100% రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ ద పాయింట్స్ వాట్ ఎవర్ హీ హెస్ గివెన్. అది మెయింటైన్ చేసి మనం ఆ ర్యాడర్లోనే ఉంటే 100% మనకి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మంత్లీ వీ కెన్ ఎర్న్ సంథింగ్. లాట్కి ఎంత అంటే మంత్లీ ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఎవ్రీ 6 మంత్స్కి ఎలా మీరు చూసుకుంటారు? అది ఎలా ఉందంటే సార్ మనకి 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. 1:1, 1:1.5%, 1:2% లాగా ఉంది. ఓకే. సో నేను కాన్సన్ట్రేట్ చేసింది యాజ్ ఇనిషియల్ న్యూ కమర్ లాగా 1:1% లాగానే తీసుకుంటున్నాను. ఓకే. సో 1:1లో మనకి 101% 25,000 to 30,000 ఎర్న్ చేయొచ్చు మనం ఈజీలీ. 1:1.5 తీసుకుంటే 60,000 వరకు వెళ్తుంది బేస్డ్ ఆన్ బ్యాక్ డేటా ఏదైతే మనకు అవైలబిలిటీ ఉందో దాని ప్రకారం. ఇకపోతే మీరు చాలా మీరు చూసుంటారు కదా. అంటే ఇక్కడ ఈ డిజైనింగ్ ఇది ఒక కాన్ఫిడెన్స్ అనేది ఎంతవరకు మీకు బిల్డప్ అయింది సార్? మీకు ఎలా అసలు 100% ఒక కాన్ఫిడెంట్ అనేది వచ్చిందా లేదా అనేది మీకు చెప్పండి. కాన్ఫిడెన్స్ వచ్చింది సార్, 100% కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రాక్టీస్ చేయాలనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ ఈ రోజే క్లాస్ జరిగింది కాబట్టి నాకు కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటే నేను దాని రిజల్ట్స్ అనేది ఐ క్యాన్ షో ద రిజల్ట్ చూపించిన తర్వాతనే నేను ప్రాక్టికలీ ఇట్ ఈస్ ప్రూవెన్. 2 years బ్యాక్ డేటా కూడా చూసాము. మీరు చెప్పింది అయితే 100% లైవ్లోనే చూసాము మనం. బట్ ఐ హ్యావ్ టు వర్క్ చేసిన తర్వాత ఐ కెన్ డిటర్మైన్. అంటే నేను అనేది ఏదైనా సాధన చేయింది డబ్బులు రావు, అది వచ్చి ఒక పార్ట్. అయితే అసలు వస్తుందా లేదా అనేది తెలియాలి కదా. వస్తుంది సార్, 100% వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ కదా. కాన్ఫిడెన్స్ అయితే లెవెల్స్ చాలా 100% ఉన్నాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్. అండ్ ఇట్ ఈస్ వర్కింగ్. ప్రాక్టికలీ మనం లైవ్ సెషన్లో కూడా చూసాము. ఇట్ ఈస్ వర్కింగ్. ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు మెయింటైన్ అండ్ వీ హ్యావ్ టు కంటిన్యూ విత్ దట్ ఫ్లో. ఓకే.
అంటే చాలా మంది అంటే ఈ బ్యాంక్ నిఫ్టీలో మనం ఏదైనా ఇండికేటర్స్ వాడామా సార్ అసలు? ఇండికేటర్స్ ఏం లేదు సార్, ఇట్స్ బేసిక్ ఫార్ములాస్ లాగా ఇచ్చారు సార్. అంతే, ఫార్ములాస్తో మీకు ఫార్ములాస్తో అయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకోటి సార్ నేను అనేది, బ్యాంక్ నిఫ్టీ మీకు 100% సాటిస్ఫై, వెరీ గుడ్. మీకు నెక్స్ట్ మీరు మీరు ఎలా స్టార్ట్ చేయబోతున్నారు? స్లోలీ సార్, 1 by 1 నాకు బ్యాంక్ నిఫ్టీలో ఒక లాట్ వేసుకున్నాను. ఓకే, అది యాజ్ పర్ మన ఏదైతే క్లాసెస్లో అర్థమైందో దాన్ని బట్టి ఏం చేస్తున్నానంటే, ఇనిషియలీ ఒక 1 month వరకు 1 lot బై అవర్ సెల్ బేస్డ్ ఆన్ ద కాల్ మనకి ఎలా వస్తుంది దాన్ని బట్టి మనము తీసుకుందాం అనుకుంటున్నాం. 1 month ప్రాక్టీస్ చేసిన తర్వాత వీల్స్లో గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్. బట్ టాప్ అండ్ బాటమ్ స్టార్ట్ అయ్యేది ఇంచుమించు ఇంకా నాకు రేపటి నుండి స్టార్ట్ చేయాలనిపిస్తుంది. బట్ లెట్స్ సీ, అంటే అవైలబిలిటీ ట్రావెలింగ్ ఉంది ఒకటి. టాప్ అండ్ బాటమ్ నేను తీసుకున్నాను, అది ఎలా ఉంది? బాగుంది సార్, చాలా బాగుంది సార్. అది అంటే మీరు ఎగ్జాక్ట్ గా బాటమ్ ని ఫైన్ చేశారా? చేశాను, 101% ఎగ్జాక్ట్ బాటమ్ దొరికింది. ఎగ్జాక్ట్ దొరికింది అంటే మీకు ఒక క్లారిటీ. స్టాప్ సార్, ఒక్క నిమిషం. బాటమ్ దొరికిన తర్వాత అది ఇంకా కిందికి వెళ్తుంది అనేది రేర్లీ జరుగుతుంది. దట్ ఈస్ ద బాటమ్ అన్నట్టు. దాని తర్వాత 1 or 2% కిందికి వెళ్తుంది, మళ్ళీ తర్వాత ఈజీలీ వీ కెన్ గెట్ 5% ఈజీలీ వస్తుంది. అంటే స్టాక్ మార్కెట్ లో మెయిన్ అదే కదా సార్, ఒక బాటమ్ అనేది ఇంపార్టెంట్. అది మీరు ఫైన్ చేసిన తర్వాత మీరు ఎలా అనిపిస్తుంది మీకు? ఇది ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే ఇంకా తొందరగా ఎంట్రీ తీసుకోవాలి అనిపిస్తుంది. అంటే మీరు ఎన్ని చూసారు సార్? చాలా ఎన్ని మీరు సెలెక్ట్ చేశారా, నేను సెలెక్ట్ చేశాను? మీరు సెలెక్ట్ చేసినారు. మీరు ఎన్ని చూసుంటారు? ఆల్మోస్ట్ 30-40 వరకు స్టాక్స్ స్క్రిప్ట్స్ చూసాం సార్ ఇప్పుడు. ఓకే, అండ్ ఆల్ ఆర్ దొరుకుతున్నాయి మనకి దగ్గరలో రేంజ్లో. అంటే ఆ ట్రేడ్ దొరికిందంటే మాత్రం మనకి ఈజీగా 5% అనేది బ్లైండ్లీ వచ్చేస్తుంది. టార్గెట్ ఎక్కువనే వస్తుంది, బట్ 5% టార్గెట్ పెట్టుకుంటున్నాం కాబట్టి. ఇకపోతే మీరు క్లాసు వచ్చే ముందు మీ మైండ్ సెట్ ఎలా ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది సార్ క్లారిటీ? సార్, వచ్చే ముందు ఆల్రెడీ నేను డిసైడ్ అయిపోయినా, గురువు గారి దగ్గరికి వెళ్తున్నాము అని మైండ్ సెట్ ఉంది నాది. అండ్ గురువు గారి దగ్గర క్లాస్ అనేసి ఆశీర్వాదం తీసుకొని వద్దాం అనుకునే ఐడియాతోటే వచ్చాను. అండ్ మోర్ దెన్ సాటిస్ఫైడ్ అనమాట. మోర్ అంటే నేను అనుకున్నది ఒక 100% అయితే సార్ మనకి 200% ఇచ్చారు. అండ్ ఈజ్ ఇన్ హ్యాండ్ విత్ మీ, అంతే. ఇంకా అదొకటి చెప్పగలుగుతాను. వెరీ గుడ్ సార్. సార్ మీరు చెప్పింది 100%. నా ఆశీర్వాదం, నేనే అంత పెద్ద వయసేం కాదు మిమ్మల్ని బ్లెస్ చేసేది, నేను మీ అంత ఇదే. మన దగ్గర క్లాస్ తీసుకున్న వాళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ బాగా డిసిప్లైన్గా ట్రేడింగ్ చేయాలి. నాది ఒకటే ఆశ, ఇంకేమి లేదు. ఎందుకంటే నేను కూడా ఇక్కడి నుంచి మీరు వెళ్ళిన అమ్మటే లక్షలు కోట్లు సంపాదాలని నేను మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. స్లోలీ, పెద్దోళ్ళు అంటారు కదా, స్లోగా వెళ్ళి రేస్ని విన్ చేయాలి. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్. ఇప్పుడు ఒక 1600 meters లో కూడా రన్నర్ వచ్చి ఫస్ట్ స్లోగానే వెళ్తాడు, ఆ లాస్ట్ రౌండ్లోనే అలా పెంచుతాడు. మీరు కూడా ఏం చేయాలంటే ఫస్ట్ లెర్నింగ్ బాగా నేర్చుకోవాలి. లెర్నింగ్ బాగా నేర్చుకున్న తర్వాత ఈ లోపు మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత ఇక మీరు అక్కడి నుంచి మేము మిమ్మల్ని ఆపాల్సిన పని లేదు, ఇక మీరు స్పీడ్కి వెళ్ళిపోతారు. స్టార్టింగ్లోనే స్పీడ్కి వెళ్ళకూడదు ఏదైనా సరే. అంటే మీరు ఇక టాప్ అండ్ బాటమ్ అయితే ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇదన్నీ మీకు కొద్దిగా ప్రాక్టీస్ చేసి. ఎందుకంటే సార్ ప్రతిదీ ఇప్పుడు చూడండి, శ్రీనివాసులు గారు అంత కష్టపడి మీ క్లాస్ తీశారు. అసలు ఆ ఫార్ములాని డిజైన్ చేయడం మీకు అర్థమైంది కదా. అంటే ఎన్నో సంవత్సరాల కృషి ఉంటే గానీ అట్లాంటి ఫార్ములా రాదు మనకి. లేదు సార్, ఆ క్లాసు మీ మైండ్ లో ఎక్కడానికి మాకెంత తపన పట్టింది. రియల్లీ సార్, స్టార్టింగ్ లో చాలా ట్రబుల్ అయింది, నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ. సార్ ఇంకా పేషెన్సీ పెట్టుకొని కంటిన్యూగా 3-4 ఎగ్జాంపుల్స్ ఇచ్చే వరకు అప్పుడు ఎంటర్ అయింది. నేను కూడా అందుకనే బిగినర్స్ ని కూడా నేను ఎందుకు చెప్తానంటే కొద్దిగా మీరు నాలెడ్జ్ పెంచుకొని మీరు రాండి. ఎందుకంటే మనది కొద్దిగా చాలా అడ్వాన్స్ క్లాస్, దాని గురించే చెప్తాను. మనం చెప్పేది వాళ్ళ మైండ్ లో ఎక్కియాలి కదా, అది ఎన్ని క్లియర్గా. అది సార్. ఇకపోతే
మీరు ఈ సపోర్ట్ మాత్రం మీకు మేము ఎప్పుడు ఉంటుంది సార్. అది మీకు చెప్పాను కదా, విత్ ప్రియర్ ఇంటిమేషన్ మాకు వాట్సాప్లో కానీ మీరు మాకు ప్రియర్గా అపాయింట్మెంట్ తీసుకుంటే సాటర్డే ఒక హాఫ్ అన్ అవర్ ఓకే నా సెషన్ కానీ శ్రీనివాసులు గారి సెషన్ కానీ డౌట్స్ అది మనం క్లారిఫై చేస్తాం. ఓకే ఎందుకంటే ట్రేడింగ్లోకి వెళ్ళిన తర్వాత చాలా డౌట్స్ అనేది వస్తుంది. అది ఆ డౌట్స్ని మనం ఆ సపోర్ట్ మేము ఇస్తే కానీ నెక్స్ట్ స్టెప్కి మీరు వెళ్ళరు. తప్పకుండా కరెక్టే కరెక్ట్ 100% కరెక్ట్. చాలా మందికి అదే నా దగ్గర. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ చేసిన దానివల్ల వాళ్ళందరూ ఇప్పుడు ఫుల్ ట్రైనింగ్లో వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి అసలు ఆ డౌట్స్ అనేది లేకుండా వెళ్ళిపోయింది. మేము అంత క్లియర్గా రోడ్ క్లియర్ చేసి పెట్టాం సార్. అది సార్. సరే సార్, ఇక మీరు సేఫ్గా హైదరాబాద్ రీచ్ అయ్యి మీరు ఎప్పుడు రేపు మార్నింగ్ కదా, అవును సార్, అది రేపు మార్నింగ్ ఇక రేపు ఈవినింగ్ అది సేఫ్గా మీరు బయలుదేరాలి. ఓకే, చాలా హ్యాపీ హైదరాబాద్ నుంచి మీరు వచ్చారు. అది ఇక థ్యాంక్ యూ సార్. నమస్తే.